దయచేసి వినండి. రైలు నంబర్ 1725 గుంటూరు ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో 1వ నంబర్ ప్లాట్ఫాములకు వచ్చును. Your attention please. Train number 1725 గుంటూరు ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ will arrive shortly on platform number 1. మీరు ఇప్పుడు చూస్తున్నది ఇంతకుముందు గుంటూరు సికింద్రాబాద్ మధ్య తిరిగే ప్యాసింజర్ ట్రైన్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకి గుంటూరు నుంచి ఔరంగాబాద్కి మార్చడం వల్ల మనకి రిజర్వేషన్కి వచ్చాయి. అంటే డే టైంలో కూడా రిజర్వేషన్ చేసుకొని స్లీపర్లో వెళ్ళొచ్చు. ఒక ఏసీ కోచ్ కూడా ఉంది, చేసుకోవాలనుకుంటే దానికి కూడా చేసుకోవచ్చు. 10 రిజర్వేషన్ కోచెస్ ఉన్నాయి, రిమైనింగ్ ఆల్ ఆఫ్ జనరల్ కోచెస్. ట్రైన్ అనేది మనకి ఓల్డ్ కోచెస్తోనే నడుస్తుంది. అంటే 110 స్పీడ్ ఐసీఎఫ్ కోచెస్తో 110 స్పీడ్ మాత్రమే తట్టుకోగలవు. మనకి ప్రజెంట్ వచ్చేసి నంద్యాలలో షెడ్ వర్క్స్ జరుగుతున్నాయి, అది కవర్ చేయలేదు. బట్ మిడిల్లో ఉన్న ట్రాక్ని అయితే చేంజ్ చేశారు. ప్లాట్ఫామ్ 1 పైన అయితే షెడ్ వర్క్స్ జరుగుతున్నాయి. తర్వాత మనకి నంద్యాల అవుటర్స్లో కుందు నది పైన బ్రిడ్జ్ కడుతున్నారు కదా, బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా దానిపైన మనకి ట్రాక్ అనేది వేయాలి. నంద్యాల స్టేషన్లో అయితే ఇంతే, అంతకు మించి అప్డేట్స్ లేవు. అది కొత్తగా కట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనమాట. మనకి ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంటుంది. అది ప్లాట్ఫామ్ 1 నుంచి ప్లాట్ఫామ్ 2, 3కి మాత్రం రావడానికి మాత్రమే ఉంది. ఓల్డ్ బ్రిడ్జ్ అయితే ప్లాట్ఫామ్ ఎండ్ వరకు ఉంటుంది. అటు సైడ్ ఎగ్జిట్ వరకు వెళ్ళొచ్చు. ఇంకా మనకి ప్రెసెంట్ అయితే నంద్యాలలో ఇంకా ఎటువంటి అప్డేట్స్ లేవు. అదే ఒక ప్లాట్ఫామ్ 1 పైన అయితే మనకి షెడ్ వర్క్ జరుగుతుంది. అలాగే మిడిల్ ట్రాక్ అనేది చేంజ్ చేశారు. ప్లాట్ఫామ్ 1 and 2కి ఉన్న మధ్యలో ట్రాక్ని అయితే అప్గ్రేడ్ చేశారు. పక్కన అనిపించే లోకోమోటివ్స్ వచ్చేసి బిలాస్పూర్ షెడ్ లోకోమోటివ్స్. నంద్యాల స్టేషన్ బయటికి రాగానే మనకి ఒక రోడ్ క్రాసింగ్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనకి నంద్యాల స్టేషన్ నుంచి కుందు నది వరకు డబుల్ ట్రాక్ ఉండదు అన్నమాట మనకి. ఎందుకంటే ఇక్కడ మనకి చూపిస్తాను, అది కూడా మీకు అక్కడికి వెళ్ళేంత వరకు డబుల్ ట్రాక్ ఉంటుంది. ఇక్కడ మనకి ఫుల్ ట్రైన్ వ్యూ కనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే స్టేషన్ నుంచి కుందు నదికి వెళ్ళే మార్గంలో ఒక టర్నింగ్ ఉందన్నమాట. అందుకోసమని మనకి ఇక్కడ ఫుల్ ట్రైన్ వ్యూ అయితే మనకు కనిపిస్తుంది. అదేమండి ఇప్పుడు మనకు కనిపించేది నంద్యాల స్టేషన్ అవుటర్స్లోని కుందు నది పైన నిర్మిస్తున్న కొత్త బ్రిడ్జి, అక్కడ జరుగుతున్న వర్క్. ల్యాండ్ లెవెలింగ్ అయితే చేశారు. దాంట్లో కొంచెం దూరం అయితే కంకర తోలింది.
బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకి ఎలక్ట్రిఫికేషన్కి పోల్స్ అవి నిలబెట్టాలి. అది మనకి కనిపించేది బ్రిడ్జ్ అనమాట, కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన బ్రిడ్జ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఒక ట్రాక్ వస్తుంది. అది ఎక్కడికి వెళ్తుందంటే తిరుపతి లైన్ మీన్స్ ఎర్రగుండ్ల జంక్షన్కి కలుస్తుంది అన్నమాట ఇక్కడ నుంచి. అందుకోసమని మనకి 2 ట్రాక్స్ ఉన్నాయన్నమాట. నంద్యాల టు కర్నూలు సైడ్ వెళ్ళాలంటే 2 ట్రాక్స్ ఉంటాయి. అది ఇక్కడే మనకి కట్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి సపరేట్ అయిపోతుంది ట్రైన్ వచ్చేసి. ఇక్కడ మనకి రేణుగుంట, తిరుపతి, తర్వాత వచ్చేసి గుత్తి సైడ్ వెళ్ళాలంటే డోన్ తగలకుండా వెళ్ళాలంటే ఇట్లా వెళ్ళవచ్చు మనము. ఇక్కడ నుంచి ఎర్రగుండ జంక్షన్లో మనము కలుస్తాం అనమాట. అది ఇప్పుడు పక్కన బస్సు లైన్ వచ్చేసి తిరుపతి వెళ్ళే ట్రైన్. అది మధ్యలో మనకి ఇక్కడ కొద్దిగా అక్కడక్కడ మనకి డబల్ లైన్ వర్క్స్ అనేది జరుగుతున్నాయి ప్రెసెంట్ అయితే. ఆ కనిపించే లైన్ మనకి తిరుపతికి వెళ్ళే లైన్ అన్నమాట. రోడ్డులోని ఫ్లైఓవర్ దగ్గర మనకి కొద్దిగా వర్క్ అనేది ల్యాండ్ లెవెలింగ్ అనేది చేశారు. బట్ ఇక్కడ మనకి ట్రాక్ అలైన్మెంట్ అయితే కొద్దిగా చేంజ్ అవుతుంది. ఎందుకంటే మనకి పిల్లర్ ఉంది, ఆ పిల్లర్కి అటు సైడ్ అయితే చేశారు దాన్ని. మనకి ఆల్మోస్ట్ ఇక్కడితో గుంతకల్ గుంటూరు డివిజన్ అయిపోయి గుంతకల్ డివిజన్ స్టార్ట్ అవుతుందన్నమాట. అక్కడ బోర్డు కనిపించింది కదా, అక్కడికి గుంటూరు డివిజన్ అనేది ఉండే. ఇప్పుడు ఇక్కడ మనం ఉండేది అంతా వచ్చేసి గుంతకల్ డివిజన్. ఇక్కడ మనకి బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ చేయాలి, ఇంకా పెండింగ్లో ఉంది. తర్వాత నుంచి మనకి వర్క్ అనేది స్టార్ట్ అయింది కొద్దిగా ల్యాండ్ లెవెలింగ్ వర్క్. అలాగే సైడ్ వచ్చేసి రిటర్నింగ్ వల్ల అంటే ఏదైనా జరిగినప్పుడు ఏం కాకుండా ఉండడానికి. మీకు చూడండి, ఇలా ఎర్రమల కొండలలో మంచి సీనరీతో చూడాలనుకుంటే డే టైంలో వెళ్ళాలంటే ఈ ట్రైన్ చాలా బాగుంటుంది చూసేదానికైతే. ఇక్కడ ఫుల్ ఆఫ్ టర్నింగ్స్ ఉంటాయి అన్నమాట. ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ డబ్లింగ్ వర్క్స్ అనేది చాలా జరుగుతున్నాయి. పాణ్యము టు బుగ్గనపల్లి సిమెంట్ నగర్ మధ్యన డబ్లింగ్ వర్క్ అనేది ఫుల్ ఆఫ్ స్ట్రీమ్లో జరుగుతుంది. తర్వాత పాలెం నుంచి నంద్యాలకి అయితే కొద్దిగా జరుగుతుంది. పాలెం స్టేషన్ స్కిప్ అయింది. ప్రజెంట్ వచ్చేసి మనము పాలెం స్టేషన్కి కృష్ణమ్మ కోన స్టేషన్ మధ్యలో ఉన్నామన్నమాట. సిమెంట్ నగర్, బుగ్గనపల్లి అలా ఈ స్టేషన్ల మధ్యన వర్క్ జరుగుతున్నాయి. ఇంకా ఇక్కడ వర్షాలు పడితే ఫుల్ ఆఫ్ గ్రీనరీ వస్తుంది, చూడడానికి బాగుంటుంది.
వచ్చేసి ప్రజెంట్ కృష్ణమకోన స్టేషన్లో. ఇక్కడ మనకి డబ్లింగ్ వర్క్ పరంగా 2 మెయిన్ లైన్లు 2 లూప్ లైన్లు వస్తాయి. ఇక్కడ ఇంతకుముందు అయితే ఒక మెయిన్ లైన్ 2 లూప్ లైన్లు ఉండేవి. ప్రజెంట్ అయితే దాన్ని స్టేషన్ బిల్డింగ్ కొత్తది, స్టేషన్లో వేస్తున్న ట్రాక్ అనేది కొత్తది. వెయిట్ చేయాలి. స్టేషన్ ఇట్లా అనిపిస్తుంది. ఇది ఫుల్ ట్రైన్ వ్యూ చూడండి ఇక్కడ కూడా, ఎందుకంటే స్టేషన్ వచ్చేసి టర్నింగ్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. Ganesh Rao. Do comments and shares.